రాష్ట్ర ప్రభుత్వం ప్రభువు సేవ చేస్తున్న ప్రతి సేవకుడికి 5,000 రూపాయల చొప్పున ఇవ్వాలని మేం ఏం రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదని, అందరి క్షేమం విజయం కోసం ప్రభువుకి ప్రార్థనలు చేస్తామని డీబీవీ పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షుడు ఆర్థర్ ప్రసాద్ వెల్లడించారు. ధవళేశ్వరం, బొమ్మూరు, వేమగిరి పోస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జి జోసెఫ్ రమణ, గౌరవ అధ్యక్షుడిగా ఆర్థర్ ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా ఎన్ కృపాకర్ పాల్, కార్యదర్శిగా బి రవిశేఖర్, సంయుక్త కార్యదర్శిగా జోసెఫ్, కోశాధికారిగా కె స్పర్శన్, సభ్యుడిగా డి జార్జిబాబు, కేఎన్ఆర్ ఫ్రాన్సిస్, డి శాంసన్ జాషువా, కె ద్వారకా, ఏ రిబ్కాగ్రేస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు జోసెఫ్ రమణ మాట్లాడుతూ ఫెలోషిప్ను అభివృద్ధి చేసి ఆస్తులు సమకూర్చేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. తమకు కమ్యూనిటీ హాల్, బరియల్ గ్రౌండ్ కావాలని కోరారు. ఆర్థర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి సేవకుడికి 5,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 5,000 రూపాయలు అందరికీ అందడం లేదన్నారు. రాజకీయంగా మద్దతు ఇవ్వాలని పార్టీలు అడుగుతున్నాయని, కానీ తాము ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. తమకు బరియల్ గ్రౌండ్ కోసం ఎంపీ మార్కాని భరతరాం స్థలం కేటాయిస్తామని చెప్పారని వివరించారు. ఉపాధ్యక్షుడు ఎన్ కృపాకర్ పాల్ మాట్లాడుతూ క్రైస్తవులంతా ఐకమత్యంతో పనిచేస్తామని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ 2 సంవత్సరాలకి కార్యవర్గం ఎన్నిక చేశారు. ఆ జనరల్ బాడీ మీటింగ్లో నన్ను అందరూ ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ గారిని, సెక్రటరీ గారిని, జాయింట్ సెక్రటరీ గారిని కూడా ఈ జనరల్ బాడీ మీటింగ్లో వారు ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఎన్నుకున్న వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వారు మా మీద పెట్టినటువంటి బాధ్యతను మేము ప్రార్థనాపూర్వకంగా ప్రతిదీ కూడా అందరితో కలుపుకొని అందరినీ కూడా మేము ఏకీభవించి ఆ పనులు చేస్తామని వారందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ధవళేశ్వరం, బొమ్మూరు, వేమగిరి ఈ 3 గ్రామాల రూరల్ ఫెలోషిప్గా ఇప్పుడు మనకి మొన్న 9వ తారీఖున ఎలక్షన్ జరిగింది. అయితే 9వ తారీఖున ఎలక్షన్లో నేను వైస్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేయబడ్డాను. వారందరూ కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దానికి మేము కూడా అంగీకరించి వారందరి ఎన్నిక ప్రకారంగా మేము మన్నించి వారి కొరకు మేము పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మరి ముఖ్యంగా ధవళేశ్వరం ఫెలోషిప్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి, ఆత్మీయంగా నడిపించడానికి, అంతేకాదు మరి వారికి ధవళేశ్వరం ఫెలోషిప్కి ఒక చక్కటి ప్రాపర్టీని తెచ్చిపెట్టడానికి, తర్వాత మాకున్న సోర్సెస్ని మేము ఉపయోగించి మరి రాజకీయ లబ్ధుల కోసం కాదు కానీ ఫెలోషిప్ లబ్ధి కోసం మేము పనిచేస్తామని మేము బాహాటంగా చెప్తున్నాం.